హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం పాండాస్లో గ్రూపింగ్ ఎలా చేయాలి అండ్ ఆల్సో అగ్రిగేషన్ ఎలా చేయాలో కూడా నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం గ్రూప్ బై, మీన్, సమ్, కౌంట్ అండ్ ఏజీజీ అనే ఫంక్షన్స్ యూజ్ చేసి మనం గ్రూపింగ్ అండ్ అగ్రిగేటింగ్ గురించి అయితే నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన ఫస్ట్ స్టెప్ ఎవ్రీ వీడియోలోనే ఏంటి, పాండాస్ అయితే మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పాండాస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. దీని తర్వాత మనం ఒక శాంపిల్ డేటా సెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సిఎస్వి డేటా ఫైల్ ని క్రియేట్ చేయట్లా, డైరెక్ట్ ఒక డిక్షనరీలో ఒక చిన్న డేటా సెట్ గురించి అయితే రాసేసా. దీంట్లో మనకి స్టూడెంట్ నేమ్, గ్రేడ్, సబ్జెక్ట్ అండ్ మార్క్స్ ఇలా 4 కాలమ్స్ అయితే ఉన్నాయి. ఈ డిక్షనరీని నేను డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ డేటా ఫ్రేమ్ అయితే ప్రింట్ అయ్యింది. దీంట్లో 4 కాలమ్స్ ఉన్నాయి, స్టూడెంట్ నేమ్, గ్రేడ్, సబ్జెక్ట్ అండ్ మార్క్స్. ఇందులో మనకి 10 రోస్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అవర్ డేటా ఫ్రేమ్. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్రూపింగ్. అసలు గ్రూప్ బై అంటే ఏంటి? మనం గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసి డేటాని గ్రూప్స్ గా స్ప్లిట్ చేసి దాని మీద ఒక ఆపరేషన్ క్రియేట్ చేసి మనం ఆ రిజల్ట్స్ ని కంబైన్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక స్పెసిఫిక్ కాలమ్స్ పైన డేటాని గ్రూప్స్ గా స్ప్లిట్ చేయాలి అనుకున్నప్పుడు మనం గ్రూప్ బై ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. మనం దీన్ని యావరేజ్, సమ్, మ్యాక్స్ ఇలాంటి అగ్రిగేషన్ ఆపరేషన్స్ చేయడానికి మనం గ్రూప్ బై అయితే యూజ్ చేస్తాం. మనం మెషిన్ లెర్నింగ్ లో ఫీచర్స్ అయితే క్రియేట్ చేస్తాం. అప్పుడు ఈ గ్రూప్ బై ఫంక్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎగ్జాంపుల్ తో ఇంకా సింపుల్ గా అర్థమవుతుంది. ఇదే మన ఎగ్జాంపుల్. మనం చూడండి, గ్రూప్ బై అనే ఫంక్షన్ అయితే నేమ్ అయితే యూజ్ చేసాం. ఇందులో మనం కాలమ్ నేమ్ అయితే రాసాం, గ్రేడ్ అని చెప్పి. ఇందులో మనం డిఎఫ్ డాట్ గ్రూప్ బై గ్రేడ్ అయితే రాసాం. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ అయితే రిటర్న్ అయింది. ఇక్కడ మనకి రిజల్ట్ అయితే ఏం రావట్లేదు. మనకి స్పెసిఫిక్ రిజల్ట్ కావాలంటే ఆ స్పెసిఫిక్ ఆపరేషన్ ని మనం పక్కన రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రేడ్ యొక్క కౌంట్ అయితే తెలుసుకోవాలనుకుందాం. చూడండి, గ్రేడ్ యొక్క కౌంట్ అయితే తెలుసుకోవాలనుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే గ్రేడ్ యొక్క కౌంట్ అయితే వస్తుంది. గ్రేడ్ లో మనకి 2 గ్రూప్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. అందుకే మనకి ఇది 2 గ్రూప్స్ గా స్ప్లిట్ చేసి వాటిపై ఆపరేషన్స్ అప్లై చేసి ఆ రిజల్ట్స్ అయితే మనకు చూపించింది. స్టూడెంట్ నేమ్ యొక్క వాల్యూ ఏ గ్రేడ్ లో 5 కౌంట్ అండ్ బి గ్రేడ్ లో 5 కౌంట్. అంటే 10 స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర. 5 స్టూడెంట్స్ కి ఏ గ్రేడ్ అయితే వచ్చింది, 5 స్టూడెంట్స్ కి బి గ్రేడ్ అయితే వచ్చింది. ఈ విధంగా మనం గ్రూప్ బై ని యూజ్ చేసి ఆ డేటాని గ్రూప్స్ గా స్ప్లిట్ చేసి వాటి యొక్క రిజల్ట్ అయితే కనుక్కోవచ్చు. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మీన్ మార్క్స్ బై గ్రేడ్. అంటే సేమ్ ఇలానే మనకి గ్రేడ్ లో మనం ఎలాంటి డేటా అయితే విడదీసామో ఇక్కడ కూడా మనం గ్రేడ్ ద్వారా డేటాని విడదీసి ఓన్లీ మార్క్స్ కావాలి అనుకున్నప్పుడు డాట్ మీన్ అంటే యావరేజ్ మార్క్స్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఓన్లీ మార్క్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ అన్ని కాలమ్స్ అయితే రావు. మనకి అన్ని కాలమ్స్ కి ఆ ఆపరేషన్స్ అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏ కాలమ్ ని ఇక్కడ స్పెసిఫై చేయకుండా డైరెక్ట్ గా మనం పైన రాసాం చూడండి, ఈ విధంగా రాస్తే మనకి అన్ని కాలమ్స్ రిజల్ట్స్ అయితే వస్తాయి. బట్ మనం ఒక్క కాలం యొక్క రిజల్టే కావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఆ కాలమ్ అయితే స్పెసిఫై చేయాలి. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి టోటల్ మార్క్స్ బై సబ్జెక్ట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లో టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి అని కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, డిఎఫ్ ఆఫ్ గ్రూప్ బై సబ్జెక్ట్. మనం దేంతో గ్రూప్ బై చేద్దాం అనుకుంటున్నామో అది ఇక్కడ రాయాలి. దాని తర్వాత మనకు రిజల్ట్ లో ఏం కావాలి, మార్క్స్. ఆ మార్క్స్ ని ఇక్కడ రాసాం. డాట్ సమ్, దాని మీద ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే మొత్తం టోటల్ చేయాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లో టోటల్ మార్క్స్ అయితే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మ్యాథ్స్ లో 436 మార్క్స్ అయితే స్కోర్ చేశారు, సైన్స్ లో 422 మార్క్స్ అయితే స్కోర్ చేశారు. అండ్ మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ కౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ గ్రేడ్. అంటే ఏ గ్రేడ్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అండ్ బి గ్రేడ్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు కనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఈ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. చూడండి, ఏ గ్రేడ్ వచ్చిన స్టూడెంట్స్ 5 మెంబర్స్ అండ్ బి గ్రేడ్ వచ్చిన స్టూడెంట్స్ అయితే 5 మెంబర్స్. ఇలా మనం సేమ్ సింటాక్స్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని కనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం ఈ గ్రూప్ బై ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. మనం దీన్ని సింగిల్ కాలమే కాదు మల్టిపుల్ కాలమ్స్ పై కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డిఎఫ్ డాట్ గ్రూప్ బై గ్రేడ్ కామా సబ్జెక్ట్. ఇక్కడ నేను 2 కాలమ్స్ అయితే తీసుకున్నా అండ్ ఇక్కడ మార్క్స్ అనేది మనం మీన్ చేస్తున్నాం. అంటే మనకి గ్రూప్ బై అనేది గ్రేడ్ తో అవుతుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రేడ్ లో సబ్జెక్ట్ తో కూడా అవుతుంది. అండ్ మనం మార్క్స్ యొక్క యావరేజ్ అయితే కనుక్కుంటున్నాం ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇప్పుడు రన్ చేస్తా చూడండి, ఇక్కడ చూడండి, ఏ గ్రేడ్ లో మ్యాథ్స్ లో 90 అయితే యావరేజ్ స్కోర్. అదే బి గ్రేడ్ లో మ్యాథ్స్ లో 82 అనేది యావరేజ్ స్కోర్. ఇలా మనం స్పెసిఫిక్ గ్రేడ్ లో
స్పెసిఫిక్ సబ్జెక్ట్ లో యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చాయో కూడా కనుక్కోవచ్చు. ఇలా మనం మల్టిపుల్ కాలమ్స్ పై కూడా గ్రూప్ బై అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మనం గ్రూప్ బై ఎంత సింపుల్ గా అయితే చేయొచ్చు. బట్ మనం ఇక్కడ ఓన్లీ మీన్ మాత్రమే పెర్ఫామ్ చేయగలిగాం. బట్ మనం ఒకేసారి మీన్, యావరేజ్, కౌంట్ ఇలా అన్ని ఫంక్షన్స్ ని ఒకేసారి పెర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు అగ్రిగేషన్ ఫంక్షన్ అయితే యూజ్ చేయాలి. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్లో అదే చూస్తాం. ఇక్కడ చూడండి, డిఎఫ్ డాట్ గ్రూప్ బై, ఇక్కడ ఒక కాలం అయితే తీసుకున్నాం సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ ద్వారా మనకి గ్రూప్ బై అవుతుంది. అండ్ నెక్స్ట్ మార్క్స్ అనే వాల్యూ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ డాట్ ఏజీజీ, అంటే ఇది ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ అనమాట. డాట్ ఏజీజీ అనేది ఇందులో మనం ఒక లిస్ట్ అయితే రాసుకోవాలి. దీంట్లో మనం ఏ ఆపరేషన్స్ అయితే ఇస్తామో ఆ ఆపరేషన్స్ అయితే మనకి పర్ఫామ్ అవుతాయి. ఇక్కడ మనం చూడండి, మీన్, మ్యాక్స్, మిన్ అండ్ కౌంట్. ఇక్కడ మనం 4 ఆపరేషన్స్ అయితే ఇచ్చాం. ఈ 4 ఆపరేషన్స్ కూడా మార్క్స్ అనే కాలం పై మనకి పెర్ఫామ్ అయితే అవుతాయి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి, గ్రూప్ బై మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి అయితే అయింది. అంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్ కి మనకి స్పెసిఫిక్ రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లో మార్క్స్ అయితే వచ్చాయి. ఆ మార్క్స్ అనేది మీన్, మ్యాక్స్, మిన్, కౌంట్ ఇలా 4 ఆపరేషన్స్ అయి వచ్చాయి. అంటే మ్యాథ్స్ లో యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 87.2, సైన్స్ లో 84.4, మాక్సిమం మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అయితే 93, సైన్స్ లో అయితే 90, మినిమం మార్క్స్ ఇన్ మ్యాథ్ అయితే 76, మినిమం మార్క్స్ ఇన్ సైన్స్ అయితే 78, కౌంట్ 5, అంటే మ్యాథ్స్ 5 స్టూడెంట్స్ రాశారు అండ్ సైన్స్ ఎగ్జామ్ కూడా 5 స్టూడెంట్స్ అయితే రాశారు. ఈ విధంగా మనం ఒకే కాలం పై మల్టిపుల్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ అగ్రిగేషన్ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూడండి, మీన్, మ్యాక్స్, మిన్, కౌంట్ ఇలా అయితే నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నేమ్స్ ని మనం చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చూడండి, ఇక్కడ డిఎఫ్ డాట్ గ్రూప్ బై గ్రేడ్ మార్క్స్ డాట్ ఏజీజీ సేమ్ మనం అలానే రాసుకున్నాం. ఇక్కడ మనం బ్రాకెట్ లో యావరేజ్ ఈక్వల్ టు మీన్, హైయెస్ట్ ఈక్వల్ టు మ్యాక్స్, లోయెస్ట్ ఈక్వల్ టు మిన్, అంటే మనం ఈ మిన్ ప్లేస్ లో లోయెస్ట్ పెట్టమని, మ్యాక్స్ ప్లేస్ లో హైయెస్ట్ పెట్టమని, మీన్ ప్లేస్ లో యావరేజ్ పెట్టమని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి, గ్రేడ్ ద్వారా మనకి గ్రూప్ బై అయిపోయింది. మార్క్స్ అయితే మనకి ఇక్కడ వచ్చాయి. ఇక్కడ మనకి మీన్ ప్లేస్ లో యావరేజ్ అయితే వచ్చింది, మ్యాక్స్ ప్లేస్ లో హైయెస్ట్ అయితే వచ్చింది, మిన్ ప్లేస్ లో లోయెస్ట్ అయితే వచ్చింది. ఈ విధంగా మనం ఆ రిజల్ట్ లో ఉన్న కాలం నేమ్స్ ని మనం రీనేమ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు. సో ఈ విధంగా మనం అగ్రిగేషన్ అయితే చేయొచ్చు. మనం ఈ వీడియోలో గ్రూప్ బై గురించి నేర్చుకున్నాం. మీన్, సమ్, కౌంట్ అండ్ అగ్రిగేషన్ ఏజీజీ ఫంక్షన్ కోసం కూడా నేర్చుకున్నాం. గ్రూప్ బై అనేది మనం 1 or more కాలమ్స్ తో డేటాని గ్రూపింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏజీజీ అనేది మనం ఆ డేటా పై మల్టిపుల్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ని అప్లై చేయడానికి యూజ్ చేస్తాం. ఎవ్రీ వీడియోలోనే ఈ వీడియోలో కూడా మీకు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అయితే ఉంది. ఇదే మీ ఎక్సర్సైజ్. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ని ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు ఆన్సర్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. మా కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.